వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచాల్సి వచ్చింది. ఇందులో శిశువుకు అవసరమైన పోషణతో పాటు తల్లి గర్భం లాంటి ఆ యూనిట్లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడకుండా అది కాపాడుతుంది. దీంతో వైద్యులు శిశువును అందులో ఉంచాలని నిర్ణయించారు. నెలలు నిండకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే నిక్యూకి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఆ సమయానికి అక్కడ అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరు. ఆ ఆక్సిజన్ సిలిండర్ను మోసే శక్తి అక్కడ ఉన్న మహిళా సిబ్బందికి లేదు. దీంతో ఆ శిశువు తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను నర్సు తన చేతుల్లో పెట్టుకుని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు బయలుదేరగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెంట నడవడం చూపరుల హృదయాలను తాకింది. కన్న బిడ్డను కాపాడుకోవడానికి ఆ తండ్రి తపన కంటతడి పెట్టించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఘటనపై ఆరా తీశారు. సంబంధిత వార్డు వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి ఇలాంటి వాటి కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.